హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శనివారం స్పెషల్గా వెంకటేశ్వర స్వామికి గోధుమ రవ్వ ప్రసాదం చేశాను. చాలా సింపుల్గా ఎంతో రుచిగా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ప్రసాదం చేశారంటే చాలా రుచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించుకోవాలండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు కాజు కిస్మిస్ తీసుకొని మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో వేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇవి అన్నీ తీసి ఇలా మొత్తం ప్లేట్లో వేసుకోవాలండి. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని నెయ్యిలో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు అలాగే ఉంచేసి గోధుమ రవ్వని ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసి ఒక్కసారి ఇలా కలుపుకొని చక్కగా మరిగించుకోవాలి. రవ్వ మొత్తం ఉడికించుకోవాలండి మూత పెట్టి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడింది కదా. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 80% చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు బెల్లం తీసుకుందామండి. ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ పోసి కరిగించుకోవాలండి బెల్లం మొత్తం. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఒక జాలి సహాయంతో బొంబాయి రవ్వలు వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం వీడియో కట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు 4 ఇలాచీలు కచ్చాపచ్చా చేసి వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి దగ్గర వచ్చే వరకు. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా దగ్గరికి వచ్చేసింది కదా. ఒక్కసారి కలుపుకోవాలండి. చాలా చక్కగా ఉడికిపోయింది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి చక్కగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంది. ఇప్పుడు చివరిగా కొంచెం పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. రెడీ అయ్యిందండి గోధుమ రవ్వ ప్రసాదం. ఎంతో రుచికరమైన ప్రసాదం రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయ్యింది. నేను స్వామివారికి నైవేద్యం పెట్టాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా ప్రసాదం రెడీ అయ్యింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.